రాజ్యసభ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. 4వ అభ్యర్థిని పోటీకి పెట్టాలని చంద్రబాబు నిర్ణయంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. తిరుపతిలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో పూర్తిగా ఈ విషయంపైనే చర్చ జరిగింది. ఇవాళ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన తరువాత చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో 4వ అభ్యర్థిని బరిలోకి దించేందుకు అధికార టీడీపీ సిద్దమవుతోంది. లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీకి 3 రాజ్యసభ స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానం దక్కుతాయి. అయితే వైసీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవడంతో ఈక్వేషన్స్ మారిపోయాయి. దీనికి తోడు రాజ్యసభ ఎన్నికల్లోపు మరికొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి చేరే అవకాశం ఉండటంతో టీడీపీ 4వ అభ్యర్థిని రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లా నుంచి మరో 2 వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వీరిని కూడా లెక్కలోకి తీసుకుంటే రాజ్యసభ సీటు సంపాదించుకోవడం కష్టం కాదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొదట, ద్వితీయ ప్రాధాన్యం ఓట్లపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని చంద్రబాబుకు కట్టబెడుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. 4వ అభ్యర్థిని రంగంలోకి దింపాలనే నిర్ణయంతో టీడీపీ వేగంగా పావులు కదుపుతోంది. నామినేషన్లు ప్రిపేర్ చేయడానికి కొందరు నేతల్ని హైదరాబాద్ కు పంపారు. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఈ రోజు విజయవాడలో సమావేశం కానున్నారు. టీడీపీ 4వ అభ్యర్థిని రంగంలోకి దింపితే ఎవరికి అవకాశం వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. 3 సీట్లకు గాను 1 బీజేపీకి ఖాయమైంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు అభ్యర్థిత్వానికి చంద్రబాబు ఓకే చెప్పారు. అలాగే పుష్పరాజ్ పేరు కూడా ఖరారైంది. సుజనా చౌదరి కూడా ధీమాతోనే ఉన్నారు. 4వ సీటు విషయం వచ్చేసరికి నెల్లూరు జిల్లాకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబును కలిసిన ఆయన రాజ్యసభ బరిలో దిగేందుకు ఆసక్తి చూపారు. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల్లో ఒక క్లారిటీ వచ్చింది. కేంద్ర మంత్రులు కొందరికి రాజ్యసభలో బెర్తులు కన్ఫర్మ్ చేశారు. వెంకయ్య నాయుడు రాజస్థాన్ నుంచి బరిలో దిగుతుండగా నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి పోటీ పడుతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నారు. 1998 నుంచి 3 సార్లు కర్ణాటక నుంచి పెద్దల సభలోకి అడుగుపెట్టిన వెంకయ్య స్థానంలో ఈసారి మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు అవకాశం వచ్చింది. జూన్ 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు 12 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నిన్న ప్రకటించింది. ఈ నెల 31న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుండటంతో బీజేపీ తన 2వ జాబితాను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. నిన్న విడుదల చేసిన జాబితాలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను హర్యానా నుంచి, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని మహారాష్ట్ర నుంచి రీనామినేట్ చేసింది. గతంలో యూపీ నుంచి నామినేట్ అయిన కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఈసారి జార్ఖండ్ నుంచి, అనిల్ దవేను మధ్యప్రదేశ్ నుంచి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు పురుషోత్తం రూపాల్ను గుజరాత్ నుంచి, మరో ఉపాధ్యక్షుడు ఓంప్రకాష్ మాథుర్ ను రాజస్థాన్ నుంచి బరిలోకి దింపింది. మొత్తం 17 స్థానాలకు పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. దీంతో 2వ లిస్టును ఈవేళ విడుదల చేయనుంది. మొత్తం 56 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.